మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో రైతులు ఎటువైపు ఉంటారు, ఈ రైతుల ఓట్లు ఎటువైపు వెళ్తాయి? నిన్న కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి భువనగిరిలో ప్రస్తావిస్తూ రైతులకు ఎనలేని మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను తుంగలో తొక్కే ప్రయత్నం అయితే చేస్తుంది. రైతు బంధు రావట్లేదు, రైతు బీమా ఇవ్వట్లేదు, రైతులకు కాల్వల ద్వారా నీరు కూడా అందించలేక రైతు పంటలు ఎండినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేనే స్వయంగా వెళ్లి రైతుల దగ్గరికి వెళ్ళాను, పంటలను పరిశీలించాను. ఆ పంటలు ఎండినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో జరిగింది, భువనగిరిలో జరిగిందని చెప్పి కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. అలాగే కరెంటు లేక పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అంటే ఇక్కడ నీటి పారుదల అధికారులు, ఇటు విద్యుత్ అధికారుల వైఫల్యము, ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల ఈ రోజు రైతులు తీవ్ర నష్టంలో కూరుకుపోయారని చెప్పి కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షాన మేము రైతుల పక్షవాతి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయింది, ఈ 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించాము, ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీల్లో రైతులకు కూడా మేము ఆగస్టు 17న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలానే ఈ రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు బోనస్ గా 500 రూపాయలు చెల్లిస్తాను, ఈ ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేస్తాము, ఈ వెంబడే కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు కూడా వెంబడే వారి ఖాతాలో వేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే బీజేపీ విషయానికి వస్తే పిఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు, సంవత్సరానికి 6000 రూపాయలు మా కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తున్నాము. అంటే ఒకరి మీద ఒకరు, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా ఈ రైతులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రైతన్నలు ఎటువైపు వెళ్తారు, ఎవరికి ఓటు వేస్తారు అనేది ఆసక్తిగా మారింది. మే 13 తేదీన అదైతే తెలుస్తుంది. మొట్టమొదటిగా ఈ రైతులు ఎటువైపు వెళ్తారు, ఈ రైతు సంఘాలు ఎటువైపు ఉంటాయి, ఈ మహిళా రైతులు కావచ్చు, పురుష రైతులు కావచ్చు, ఎటువైపు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కొందరి మనము అడిగే ప్రయత్నం చేశాము, అందులో కొంతమంది రైతు బంధు అనేది అందరికి పడలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు కొందరికే వచ్చింది, కొందరికే పరిమితమైంది. అలాగే అసలు రైతు బీమా అనేదే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా అనేది స్పష్టంగా చనిపోయినటువంటి వారికి ఇంటికి వచ్చి రైతు బీమా అనేది ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో రైతు బీమా అనేది లేనటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పి అంటున్నారు. ఇంత కేసీఆర్ కూడా 225 మంది రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 225 మంది చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడు కూడా ఆ కుటుంబాలను పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ 6 గ్యారంటీల పథకాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా 500 గ్యాసు, అదేవిధంగా 0 బిల్లు 200 యూనిట్లకు 0 బిల్ కరెంటు, అదేవిధంగా గృహలక్ష్మి పథకము ఖమ్మంలో స్టార్ట్ చేశాము. అన్ని పథకాలను 6 గ్యారంటీలను మేము 100 రోజుల్లోనే చేస్తున్నాము. అయినప్పటికీ మాపై ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది. ఈ ఎన్నికలనేవి రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువనగిరిలో ఈ రైతులోట్లు ఎటవైపు అనేది కూడా చూసుకోవాలి. మనం ప్రస్తుతము మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జూలూరు పక్కన ఉన్నాము. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని వేల కోట్లు వెచ్చించి ఈ మూసీ ప్రక్షాళన చేసి మంచినీరు అందించే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి మొన్న యాదాద్రి లక్ష్మీనరసింహ సాక్షిగా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించాడు. ఈ మూసి అనేది ఉండదు, ఈ మూసి ఉండకుండా చేసి మంచి నీటి ద్వారానే పంటలు పండించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటామనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా అదే ప్రస్తావిస్తున్నాడు. నల్లగొండ మంత్రివర్యులు కోమటిరెడ్డి, ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా పదే ఇవే వ్యాఖ్యానించడం జరుగుతుంది. కాబట్టి అంటే మనందరూ కూడా మేము రైతు పక్షవాతి, రైతుల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది, రైతు సంక్షేమ కార్యక్రమాల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఇంకా కూడా ముందు కూడా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడికి పోయినా కూడా ఏ ప్రచారంలో కూడా రైతులు అనేవారు నా గుండెల్లో ఉంటారు, రైతుల కోసము అనునిత్యం పనిచేస్తాను, నన్ను ముఖ్యమంత్రి ఆశీర్వదించి పంపించారు, ఈ భువనగిరి నియోజకవర్గము శాలిగౌరారం, నేను లోకల్ క్యాండిడేట్ను, లోకల్ చెందినటువంటి వ్యక్తిని, ఖచ్చితంగా రైతులు ఏందో బాగా తెలుసు, నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు విలువేందో నాకు తెలుసు, కాబట్టి ఈ రైతుల నుంచి ఎలాంటి అంటే ఈ రైతుల గురించి నాకు తెలుసు కాబట్టి ఈ రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఇతను వ్యాఖ్యానించారు. అదేవిధంగా బూర నరసేగౌడ
చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలే గ్రామ గ్రామాన అందుతున్నాయి. రైతులకు కూడా ఇంకా ఏ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వాములు అవుతూ అన్ని పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఇటు రాష్ట్రంలో కూడా 400 సీట్లలో 4 సీటుగా గెలవాలనే ఉద్దేశంతోనే కేంద్ర రైతుల వైపు నేను ఉంటానని చెప్పి ఇటు బూర నరసయ్య గౌడ్ చెప్తున్నాడు. ఇటు కేసీఆర్ క్యామ మల్లేష్ ను గెలిపించండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు అప్పటి మేము చేసినటువంటి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ప్రస్తుతం ఏమి లేవు. కాంగ్రెస్ ప్రభుత్వము వైఫల్యాన్ని చెందింది కాబట్టి ఖచ్చితంగా క్యామ మల్లేష్ గెలిపించినట్లయితే మేము కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసమే ఉంటానని చెప్పి నిన్న భువనగిరి సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎట్లుంది పరిపాలన, ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లా ఉంది, రైతులకు ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వంలో మంచిగానే ఉంది సార్ అప్పుడు కూడా, కానీ ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం కొద్దిగా చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది సార్. కొద్దిగా అట్లానే చేయాలని ఉంది రేవంత్ రెడ్డికి అయినా, కానీ అప్పుడు కేసీఆర్ కూడా మంచిగానే చేసింది సార్. అప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మంచిగానే ఇచ్చింది ఆయన కూడా. ఈయన కూడా చేద్దామని ఆలోచన ఉంది, కానీ కొద్దిగా ఈ ఎలక్షన్లు ఉన్నాయి, అది ఉన్నాయి, దానివల్ల కొద్దిగా టైం పడుతున్నట్టుగా ఆలోచన ఉంది. రైతులకు ఇప్పుడు కూలి రైతులకు వాళ్ళకు ఇవ్వాలి, 2500 మహిళలకు ఇవ్వాలి, 12,000 కౌలు రైతులకు ఇవ్వాలి సార్. ఆయన అన్న వాగ్దానాలు మాత్రం ఇవ్వాలి సార్ ఖచ్చితంగా. అలా ఇప్పుడు బస్సులో స్త్రీలకు సౌకర్యం ఇచ్చిండు, కానీ ఇంకా ఉద్యోగాల గురించి దాని గురించి కూడా ఉన్నది. ఇప్పుడు కొంతమందికి వాళ్ళే సార్ ఈ ప్రభుత్వంలో. 500 బోనస్ ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి, ఇస్తారంటవా? అది ఇంకా ఎక్కడ అమలు కాలేదు సార్, మరి ఇంకా ఇక్కడ అయితే ఇవ్వలేదు సార్. మరి ఇంకా ఈ ఒట్లు మరి ఇప్పుడు స్పీడ్ గానే కొంటురా, ఎట్లా వచ్చి తీసుకొని పోతుర్రా? స్టార్ట్ అయింది సార్, ఇక్కడ జులూరు విలేజ్ లో అయితే స్టార్ట్ అయింది సార్. మార్కెట్ అయితే తొందరనే పోతున్నాయా? పోతున్నాయి ఈసారి తొందరనే స్టార్ట్ అయింది సార్. ఇప్పుడైతే పైసలు మరి పడ్డాయి అట్లా ఎవరికన్నా? ఇంకా వాళ్ళే సార్, ఇంకా వాళ్ళే సార్. మొన్న నుంచి మొన్న నుంచి సార్. మరి ఇప్పుడు ఇక్కడ సైడ్ మూసి కదా ఇది? అవును సార్. మొన్న రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేసి ఇక్కడ మంచినీరు ద్వారా పండించే పంటలు అంటున్నారు, అది ఏమైనా జరుగుతుందంటవా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు మీటింగ్లలో అంటుంది సార్. ఇప్పుడు ఏమంటుండే కాకపోతే మూసి ప్రక్షాళన అనేది మూసి అది లేకుండా చేస్తా, మంచి ఫ్రెష్ వాటర్ పంపిస్తా అని చెప్పని అంటుండే, కానీ మరి ఏం చేస్తాడు ఏం కాదు అనేది తెలియలేదు సార్. ఇంకా అది అవుతుందా కాదా మరి అన్న మాటలు అనేది తెలియదు సార్. మరిగా మాటలు అయితే అంటుండ్రు. కొత్తపల్లి బస్సు జూలూరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పనులు అయితే అని కాంగ్రెస్ ప్రభుత్వం వేసినాం. పనులు చేసుకుంటూ వస్తుండు. ఇప్పుడు అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 3-4 చేసిండు కదా, అవి కూడా చేస్తా ఉంటుండు. రైతుల కోసమే కొట్లాడుతుండు. అయితే చేస్తా ఉంటుండు కదా, అదే ఏ రోజు అరెస్ట్ చేస్తా ఉంటుండు. సాక్షిగా చేస్తా ఉంటుండు. చేస్తారంటవా? చేస్తాడు. నమ్మకం ఉందా? ఉంది, చేస్తా ఉంటుండు. మరి కేసీఆర్ అవన్నీ ఒట్టి మాటలు అని చెప్తుండు. ఒట్టి మాటలు ఆయన బాగా ఆయన వాడుతుండు. చేస్తాడనే గెలిపించినాం కదా కాంగ్రెస్ అందుకే ఫస్ట్ ఉన్న ప్రభుత్వం కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందిగా, ఇప్పుడు ఆయన అన్న ఏవి అవుతున్నాయో అవి ఇచ్చినాయి, అవన్నీ చేస్తా అంటుండు. మన రైతుల కోసం ఇప్పుడు నీళ్లు వాటర్ మంచి ఫ్రెష్ వాటర్ తెప్పిస్తా అంటుండు. ఫ్రెష్ వాటర్ వస్తే మంచి పంటలు మంచిగా అంతాయి. బోనస్ ఏమి ఇస్తాడు కానీ ఇప్పుడు మన ఒడ్లకి సరిగ్గా కట్టిస్తే అంతే చాలు. ఆయన అంతే చాలు. కాంటలు పెంచాలి, తొందరగా పోవాలి, మళ్ళీ నెత్తి మీద కాలం వస్తుంది. ఇప్పుడు వాటర్ వచ్చింది అనుకో, ఇప్పుడు వాన పడ్డదనుకో, ఇప్పుడు అన్ని మొలకలు వెళ్ళిపోతాయి, అడుగులు ఎక్కడ తీసి ఎక్కడ పోయలేరు ఈ కుప్పల్ని. ఇక ఇప్పటికే గొర్రెలు అయ్యి తప్పకిలా పడుతురు చెట్ల కింద. ఎండకు బుక్క నీళ్ళు తాగుకుంటా, అన్నం తినకుండా ఉండి కూలీలు కూడా రావాలంటే ఇబ్బంది పడుతురు. మాకు లేకున్నా సరే అని, మా పానకట్ట ఎక్కువనా అని, బతుకుంటే మళ్ళీ వెనక సిరికాని చేసుకోవడం మాట్లాడుతురు. అప్పుడంటే రైతు బంధు పడ్డది, ఇప్పుడు రైతు బంధు లేదు. మాకు 5 ఎకరాలు అయినా పర్లేదు, పల్లె 35,000 వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో నీకు రైతు బంధు పల్లె ఇంకేం ఏం లేవు. మాకు రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఇండ్లు లేకుండా ఇల్లు కూడా లేవు. ఇల్లు కట్టిస్తున్నామని కూడా ఇల్లు కూడా ఏది లేదు. ఇప్పుడు అన్ని వచ్చినాయి, ఇక రావాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు రాదనుకో, ఇక వచ్చి ఏం చేస్తాం? ఈయన అయితే మొత్తమే తీస్తలేడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులు అయింది. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుందమ్మా? ఆ ప్రభుత్వం అయినా రైతులకే అంటారు, కానీ భూమి ఉన్నోనికే రైతు బంధు అంటారు, రైతు బీమా అంటారు. అన్ని భూమి ఉన్నోళ్ళకి. అసలు భూమి లేని వాళ్ళకు మాకు గిత్తద కూడా భూమి లేదు. మరి భూమి లేని వాళ్ళకి కూడా మాకు కూడా ఏమన్నా సహాయం చేయాలి కదా. మాకు భూమి ఇయ్యని అవసరం లేదు, కానీ మాకు భూమి లేని వాళ్ళకు ఇంత అన్నట్టుగా వాళ్ళ పేర్ల మీద వేస్తే ఇంత సహాయం అవుతుంది కదా. వాళ్ళకు రైతులకు కానీ రైతులకే వేసుకుంటా పోతే ఇప్పుడు అసలే భూమి లేదా. ఇగో భూమి లేని వాళ్ళకు మా అకౌంట్లలో కూడా గింత అన్నట్టుగా వేయాలి. అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది. అంతేనా? కేసీఆర్ చేసే పనులు కేసీఆర్ చేసిండు, ఆయన చేసే పనులు ఆయన చేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తాడు. 5 ఏళ్ళు చేస్తా, అలా 5 ఏళ్ళు. ఏం చేయమంటావు రేవంత్ రెడ్డి? ఏం చేయమంటావు? ఆయన చేసే పనులు ఇవే చేస్తాడేమో. బస్ ఫీర్ ఇచ్చే, కరెంట్ బిల్ ఇచ్చే,
ఇక అంత మహిళా సంఘాలకు రాయబట్టే పింఛన్లు రాయబట్టి ఇండ్లు రాయబట్టి ఆయన చేసే పనులు ఆయన చేస్తాం. గ్యాస్ ఇచ్చేయండి. ఆయన రుణమాఫీ చేస్తా అంటే 2 లక్షలు చేస్తారంటవా? ఏం చేస్తాడు చేస్తే మళ్ళీ ఆయన పనులు ఇంకా వస్తాయి, చేయకపోతే పోతాయి. అంతేనా? ఆ, ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఆయన మంచిగా ఉంటాడు. అవును. లేకుంటే మళ్ళీ ఆయన ఇంకా లేవు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఇప్పుడు కూడా నడుస్తుంది. మరి గట్లాంటివి ఇస్తే ఎప్పుడు వాచ్ చేస్తారు. ఫుల్ ఉండే సార్. అసలు ఏడు ఎండిపోయినాయి ఇప్పుడు అయితే కాంగ్రెస్ వచ్చినాక అయితే చాలా మంది ఎండిపోయినా సార్. వేరే ఊళ్ళల్లో కూడా మూసింది కాబట్టి అంత అది ఉన్నది కానీ వేరే దగ్గర అంతా పోయినాయి. ఈ భువనగిరి పీపుల్ సరే వచ్చే ఇట్లా అలుగులే దూకినాయి సార్ ఆయన ఉన్నప్పుడు అయితే. 6 నెలలకి అవి కాలువల ద్వారా వచ్చిన నీళ్ళ లేకపోతే వర్షం ఎట్లా పడేవేమో కానీ ఇక అక్కడైతే నీళ్ళే ఉండేది ఎక్కడైనా కానీ. అంటే నీ బాధ ఇప్పుడు ఏది కరువు వచ్చిందంట? 6 నెలలనే కరువు అనిపిస్తుంది. 6 నెలలకే కరువే. మాకైతే ఇప్పుడు టిఆర్ఎస్ మంచిగా లేదని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు తెలిసిపోతుంది కదా సార్. ఇక బీజేపీ అంటే ఇక సెంటర్ ఉంది, అది అట్నే నడుస్తుంది. కానీ ఇక అది అప్పుడైనా ఉంది ఇప్పుడైనా ఉంది. ఇక ఆయన పడుతుంది కిసాన్, పిఎం కిసాన్ తక్కువ పడుతుంది సార్. అది ఆయన నాకు ఎక్కువ ఉంది కాబట్టి పడతాను. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అంటారు 15 తారీఖు ఆగస్టు 15 చేస్తారంటవా? ఏడు చేస్తాను సార్. ఇప్పుడు వచ్చిన 1 నెలకే చేస్తానని 100 రోజులనే మళ్ళీ ఇంతవరకు 2 లక్షలు మాపే చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడో చేస్తా, మళ్ళీ వచ్చే నెల చేస్తాను అంటున్నాడు. మరి ఇప్పుడు ఇదంతా మూసీతోటి వాడుతుంది కదా, ఈ మూసీ నదిని మంచినీరుగా మారుస్తా కొన్ని వేలు ఖర్చు పెట్టి నేను చేస్తా అంటారు. చేస్తారంటవా? చెయ్యరు సార్, కొన్ని కోట్లు పెట్టి చెయ్యరు. అప్పుడే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఇక రేవంత్ రెడ్డి నమ్మే ప్రసక్తి లేదంటావు. రైతు బంధు పడ్డా? అదే రైతు బంధు కట్ చేసిండు కదా సార్. ఇప్పుడు రైతు బంధు పడ్డదా? ఇప్పుడు 10 ఎకరాల ఉన్న వాళ్ళకి పడలేదు సార్. 10 ఎకరాల వాళ్ళే 5 ఎకరాల లోపల ఉన్న 5 ఎకరాల లోపే పడ్డది. గత ప్రభుత్వంలో రైతులకైతే రైతు బంధు, రైతు బీమా, అలాగే ఈ పంట కొనుగోలు అనేది సక్రమంగా జరిగింది. వారికి గిట్టుబాటు ధర కల్పించారు. మాకైతే అందిందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మాకు అందాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము రుణమాఫీ చేయాలి, రైతు బంధు అందరికి ఇవ్వాలి, రైతు బీమా సౌకర్యం కల్పించాలి. ఈ మా రైతులను ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాలను వెంబడే కొని మాకు వెంబడే డబ్బులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. మాది మూసీ పరివాహక ప్రాంతము. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మేము మంచినీటి ద్వారా పంటలు పండించి మేము సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పి ఇక్కడ రైతులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.